వెల్కమ్ టు భారత వనిత టీవీ. పల్నాడు జిల్లాలో చంటి పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్న మొట్టమొదటి హాస్పిటల్గా పేరుగాంచిన లైఫ్ లైన్ హాస్పిటల్లో నవజాత శిశువుల సంరక్షణకు సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ పేరం రాజలక్ష్మి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆమె ద్వారా ఈ నవజాత శిశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, అత్యవసరంగా అందించాల్సిన వైద్య చికిత్సల గురించి తెలుసుకుందాం. ముందుగా పేరం రాజలక్ష్మి గారికి నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఎలాంటి సంరక్షణ అందించాలి? చాలా మంచి టాపిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బేబీ మన ఇంట్లో కొత్తగా బేబీ వచ్చింది అనగానే తల్లిలో చాలా 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 రకాల అనుమానాలు ఉంటాయండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, బేబీని ఎలా కేర్ తీసుకోవాలి, బేబీ ఎందుకు ఇలా ఉంది, నిన్న ఇలా లేదు, పాలు సరిగా తీసుకోవటం లేదు, రకరకాల అనుమానాలతో ఉండాలి. నాట్ ఓన్లీ మదర్, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అండి, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ఫాదర్ అందరూ కూడా చాలా అనుమానాలతో ఉంటారు. సో వాళ్ళకు ఉండే అనుమానాలన్నీ వీలైనంత వరకు వాళ్ళు మనం కవర్ చేయడానికి ట్రై చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బేబీస్ చాలా ఇండిపెండెంట్ అండి. మంచి విషయం ఏంటంటే బేబీస్కి చాలా తక్కువ విషయాలు మన సపోర్ట్ అనేది అవసరం ఉంటుందండి. మదర్ ఇప్పుడు కంప్లీట్గా గర్భంలో ఉండగా తల్లి నుంచి అన్ని రకాల సపోర్ట్ ఉంటుందండి బేబీకి. ఏదైనా ఫీడింగ్ కానీ, ప్రొటెక్షన్ కానీ అన్నీ తల్లి నుంచే సమకూరుతాయి. వన్స్ ఒక కొత్త వాతావరణంలో ఒక బేబీ సడన్గా బయటకు వచ్చినప్పుడు బేబీకి కొన్ని విషయాల్లో మన సపోర్ట్ ఖచ్చితంగా అవసరం పడుతుందండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సినవి, ఫాలో అవ్వాల్సినవి అయితే మెయిన్గా రెండు విషయాలండి. సో ఎవ్రీ మదర్ తను చాలా కాన్ఫిడెంట్గా చేసుకోగలిగిన విషయాలే రెండు. అదృష్టం ఏంటంటే మెయిన్ ఒకటి వెచ్చగా ఉంచుకోవడం, రెండోది ఫీడింగ్ అండి. ఈ రెండు ఎవ్రీ మదర్ తను ఇండివిజువల్గానే ప్రొవైడ్ చేయగలుగుతుంది బేబీకి. సో మదర్స్ అందరూ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బేబీస్ని మీరు చాలా కంఫర్ట్గా మీ ఇంట్లోంచి మీ కన్సర్న్లోనే బేబీని చాలా చక్కగా కేర్ చేసుకోగలిగిన విషయాలు రెండండి. వెచ్చగా ఉంచుకోవడము, ఫీడింగ్. ఈ రెండింటి గురించి మనం మెయిన్ మాట్లాడుకుందాం అండి ఇవాళ. మొదటి విషయం టెంపరేచర్ అండి. కడుపులో మన బేబీ పొట్టలో అంటే లైక్ మనం అతుక్కుని ఉంటేనే వెచ్చగా ఫీల్ అవుతుంది. అలాంటిది మన పొట్ట లోపల బేబీ ఒక గ్రో అవుతుంది అంటే చాలా వెచ్చగా కంఫర్టబుల్గా ఉంటుందండి. వన్స్ వాతావరణంలోకి వచ్చినప్పుడు బేబీ ఆ చలికి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ వెచ్చదనం సమకూర్చుకునేవన్నీ బేబీలో ఇంకా పూర్తిగా మెచ్యూర్ అవ్వండి. సో స్టార్టింగ్ డేస్లో మనం బేబీకి ఆ వెచ్చదనం ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫీడింగ్ కంటే ముందు ఈ విషయం చెప్తున్నానండి. సో వెచ్చదనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. సో వెచ్చగా ఎలా ఉంచుకోవాలి. సో డెలివరీ అయిన వెంటనే ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నామండి, బేబీని ఇమీడియట్గా వెంటనే తల్లి పొట్ట మీద పడుకోబెట్టడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నారండి చాలా చోట్ల ఇప్పుడు. సో ఇప్పుడు అందరు గైనకాలజిస్టులు చాలా మటుకు ఫాలో అవుతున్నారు. సో వెచ్చగా ఉంచుకోవడం అనేది ఎవ్రీ మినిట్, పుట్టిన నెక్స్ట్ మినిట్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో బేబీకి ఫస్ట్ క్లాతింగ్ అండి, మెత్తగా ఉన్నవి, కొత్తవి వాష్ చేయకుండా వేస్తారు చాలామంది. వాష్ చేసి కాటన్వి మెత్తగా ఉన్నాయి బట్టలు ఒక లేయర్ వేసుకోవడము. అండ్ ఆ పైన ప్రొటెక్షన్ లేయర్ అనేది వాతావరణాన్ని బట్టి, అంటే లైక్ సమ్మర్లో ఉన్నామా, వింటర్లో ఉన్నామా, అండ్ డేలో కూడా పగల నైటా వీటి బట్టి వేరీ అవుతూ ఉంటుందండి. సో బేబీకి క్లాతింగ్ వేయడం ఇంపార్టెంట్. దానిపైన ఒక స్వెటర్ అండ్ ఆ పైన జిప్పర్ పౌచ్ టవల్తో చుట్టడం లాంటివి చేస్తుంటారు. సో ఎన్ని లేయర్స్ యూజ్ చేస్తున్నాం అనేది మనం వాతావరణాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు వెచ్చగా ఉన్నప్పుడు మనం డ్రెస్ వేసి జస్ట్ సింపుల్ పల్చని టవల్ కప్పితే సరిపోతుంది. బట్ చలికాలంలో అలా ఉన్నప్పుడు ఒక లోపల క్లాతింగ్, పైన స్వెటరు, ఆ పైన పౌచ్ ఇవన్నీ కూడా టవల్ చుట్టడం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయగలిగితే బాగుంటుందండి. సో వెచ్చగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. వెచ్చగా ఉందా లేదా, మనం ఇచ్చే వెచ్చతనం బేబీకి సరిపోతుందా లేదా అనేది చాలా సింపుల్ అండి. ప్రతిసారి మనం థర్మోమీటర్ పెట్టి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ బ్యాక్ ఆఫ్ హ్యాండ్, అంటే ఈ సర్ఫేస్తో మనం తొందరగా పర్సీవ్ చేసుకోలేము టెంపరేచర్ అనేది. సో చెయ్యి వెనక భాగం బేబీ పొట్ట మీద పెడితే మనకు వెచ్చగా అనిపించాలండి. అంటే అది కాలిపోతున్నట్టు వేడిగా ఉండకూడదు అండ్ అలానే చల్లగా అస్సలు ఉండకూడదు. సో వెచ్చగా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. సో బాడీ ఎంతైతే వేడిగా ఉందో కాళ్ళు చేతులు కూడా అంతే వెచ్చగా ఉంటే బేబీ కంఫర్టబుల్గా ఉన్నట్టండి. చాలా సందర్భాల్లో బేబీ పొట్ట వెచ్చగా ఉంటుంది కానీ కాళ్ళు చేతులు చాలా చల్లగా ఉంటాయి, అంటే మనం ఇచ్చే ప్రొటెక్షన్ సరిపోవటం లేదు అని అర్థము. సో అలాంటి సందర్భాల్లో మనం ప్రొటెక్షన్ అనేది లేయర్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వెచ్చదనం మనం ఎప్పటికప్పుడు బేబీని గమనించుకుంటూ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వాతావరణాన్ని బట్టి పెట్టుకోవాల్సి వస్తుందండి. మేడం, ప్రస్తుతం మన సమాజంలో అందరూ పాటిస్తున్నదే ఇది. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు అసలు ఎన్ని రోజులకు స్నానం చేయించాలి, స్నానం చేయించే ముందు మసాజు లాంటివి ఏమైనా చేయొచ్చా? సో స్నానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి బేబీకి పుట్టినప్పుడు చుట్టూ ఒక సన్న లేయర్ ఆఫ్ లిక్విడ్ ఉంటుందండి. అది బేబీకి ఒక సార్ట్ ఆఫ్ యాంటీసెప్టిక్ లాంటిది అనమాట. బేబీని బయట వాతావరణం నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ 24 గంటల్లో మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప స్నానం చేయించడం అని అసలు ఏ రకంగానే అడ్వైజబుల్ కాదండి.
అండ్ ఈవెన్ 124 hours తర్వాత బొడ్డు ఊడిపోయేదాకా స్నానం చేయించకపోవడమే మంచిది. సో ఏదైతే అది అడ్వైజబుల్ కాదు కాబట్టి బొడ్డు ఊడిపోయే వరకు ఏదైతే ఫస్ట్ వారం 10 రోజుల పాటు స్నానం చేయించకపోవడమే మంచిదండి. ఈలోగా మనం స్పాంజ్ బాతింగ్ అంటే గోరువెచ్చని నీళ్ళలో గుడ్డ పెట్టి తుడుచుకోవడం లాంటివి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆయిల్ మసాజ్ అండి. మన పాతకాలం ప్రాక్టీసెస్లో చాలా కొన్ని మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయండి. వాటిలో ఆయిల్ మసాజ్ ఒకటి. ఆయిల్ మసాజ్ ఈజ్ నౌ అడ్వైజబుల్ అండి, అందరికీ చేయాలి, చేస్తే మంచిది. బట్ ఏదైనా కూడా విత్ మోడరేషన్ అండి. ఇప్పుడు ఆయిల్ మసాజ్ చేయొచ్చు అన్నాం కదా అని గట్టిగా విపరీతమైన ప్రెషర్ పెట్టి బేబీ ఇబ్బంది పడేలాగా చేయడం అని చెప్పట్లేదు. మోడరేషన్, జెంటిల్ మసాజ్ అండి. బేబీ కంఫర్టబుల్గా ఫీల్ అయినంత వరకు స్నానం చేసే 1 గంట ముందు ఆయిల్ మసాజ్ చేయించి తర్వాత స్నానం చేయించడం మంచి అలవాటు. స్నానం అండ్ ఏ ఆయిల్తో చేయాలి. సో ఇప్పుడు రకరకాల మార్కెట్లో చాలా ఆయిల్స్ వస్తున్నాయండి, బట్ అన్నిటికంటే బెటర్ ఆప్షన్ కొబ్బరి నూనె అండి. ఈ ఆలివ్ ఆయిల్ దే ఆర్ సపోజ్ టు బేబీ స్కిన్ బ్యారియర్ని కొంచెం డిజరప్ట్ చేస్తాయి. సో ఫస్ట్ చాయిస్ షుడ్ బి కొబ్బరి నూనె. కోకోనట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్, సాఫ్లవర్ లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. మన అందుబాటులో ఉన్న కొబ్బరి నూనె బెటర్ ఆప్షన్. మేడం, మీరు చెప్పినట్టు బొడ్డు ఊడిపోయే వరకు స్నానం చేయించకూడదన్నారు. అసలు ఈ బొడ్డుకు ఎలాంటి సంరక్షణ తీసుకోవాల్సి ఉంటుంది అసలు? మంచి క్వశ్చన్ అండి. బొడ్డుకి రకరకాలవి చూస్తూ ఉంటాము. బొడ్డు తడవకూడదు అని చాలా చేస్తుంటారు. ఆయిల్ రాయడము, ఇంకా పాతకాలంలో అయితే కౌడంగ్, ఆవు పేడ రాయడము. బొడ్డుకు మనం బెస్ట్ చేయగలిగింది ఏంటి అంటే ఏమీ చేయకపోవడం అండి. సో స్నానం చేసేటప్పుడు తడుస్తుంది ఓకే, అయిపోయిన వెంటనే డాబింగ్ అండి, అంటే రబ్ చేసి గట్టిగా తుడవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక పొడిగుడ్డతో ఇట్లా అద్దితే సరిపోతుందండి. సో దాని మీద మనం ఏమైనా పౌడర్ అప్లై చేయడం కానీ, ఆయిల్స్ వేయడం కానీ అలాంటివి ఏవీ చేయాల్సిన అవసరం లేదు. దాని అంతటా అది వదిలేస్తే దానికి అది నార్మల్గానే హీల్ అయిపోతుందండి. మన గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది తల్లులు స్నానానికి ముందు చంటి బిడ్డలకు చెవుల్లో, ముక్కుల్లో కొన్ని భాగాల్లో ఆయిల్స్, ఆముదం ఇలాంటివి వేస్తూ ఉంటారు. అసలు వేయచ్చా, వేయకూడదా? ప్రజెంట్ ఇప్పుడు పాటిస్తున్న పద్ధతిలో వన్ ఆఫ్ ద హార్మ్ఫుల్ అయితే ఇవ్వండి. ఆయిల్, ఆముదము ఇలాంటివి నోట్లోను, ముక్కులోను వీటన్నిటిలోనూ వేయడం చాలామంది చేస్తూ ఉంటారు. బట్ అది ఏ రకంగానూ ఆరోగ్యానికి మంచిది కాదండి బేబీకి అయితే. అండ్ ఈవెన్ మంచి కాదు కదా, బేబీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. లైక్ ఇప్పుడు ఆయిల్ పొరపాటున బేబీ అన్న ఆస్పిరేట్ చేసుకుంటే దానివల్ల నిమ్ము లాంటివి రావడము, అండ్ కళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటివన్నీ అవకాశాలు ఉన్నాయండి. సో ఇలాంటివి వీలైనంత వరకు ఫాలో అవ్వకపోవడమే మంచిదండి అన్ని రకాలుగాను. మేడం, ఈ చంటి బిడ్డలకు స్నానానికి ముందు ఆముదం నాయించటం, ఉక్కు దినుసులు ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటారు అరుగుదల కోసం అని. అసలు ఇది చెయ్యొచ్చా, చేయకూడదా? అలా తాపించవచ్చా అసలు? అరుగుదల కోసం ఆముదం తాగించడము, తేనె తాగించడము, గ్రైప్ వాటర్ ఇలాంటివి చాలామంది చేస్తూ వస్తారండి మా వరకు కూడా. బట్ ఫస్ట్ 6 నెలలలోపు పిల్లలకి తల్లిపాలు తప్ప నోట్లోకి ఇంకా వేరే ఏది వెళ్ళకపోవడమే అన్ని రకాలుగా మంచిదండి. ఇప్పుడు పోషణ సరిపోవటం లేదు కాబట్టి మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, విటమిన్ డి కానీ ఇలాంటివి డాక్టర్స్ అందరూ అడ్వైస్ చేస్తున్నాము. సో తల్లిపాలు, డాక్టర్ ఇచ్చే సప్లిమెంట్స్ తప్ప బేబీ కోసం హనీ కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి వేయడం చాలా హార్మ్ఫుల్ అండి బేబీకి చెప్పాలంటే. నిమ్ము లాంటివి చేయటము, దానివల్ల వాంతులు విరేచనాలతోనూ ప్రాణం మీదకి వచ్చే సమస్యలతో వచ్చే బేబీస్ని కూడా చూస్తామండి. సో తల్లిపాలు, సప్లిమెంట్స్ తప్ప ఫస్ట్ 6 నెలల్లో బేబీకి వేరే ఏది వేయాల్సిన అవసరం లేదండి. చంటి బిడ్డలకు తల్లి పాలు అసలు ఎంతసేపు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, కడుపు నిండిందా లేదా బేబీకి అని తెలుసుకోవటం ఎలా? ఫీడింగ్ అనేది బేబీకి ఇన్స్టింక్ట్ అండి. సో మనం బేబీకి ట్రైన్ చేసి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు గమనించుంటారో లేదో, బయటకు వచ్చిన వెంటనే చాలామంది హెల్త్ అంతా నార్మల్గా ఉన్న పిల్లలు సో ఏదో నోరు తెరిచి పక్కకు తీసుకోవడం, ఏదో వెతుక్కున్నట్టుగా చేస్తూ ఉంటారండి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీస్లో ఇన్స్టింక్చువల్. సో మనం చేయాల్సిందల్లా బేబీని వీలైనంత తొందరగా, సో ఇప్పుడు నార్మల్ డెలివరీ అయ్యి మదర్ కండిషన్ అంతా బాగానే ఉంటే ఈవెన్ బొడ్డు తాడు కూడా కట్ చేయకముందే మదర్ మీద పడుకోబెట్టమంటున్నారండి. అండ్ మదర్ కొంచెం రెడీ అవ్వగానే బేబీని లాచింగ్ అనమాట, అంటే రొమ్ము దగ్గర అందించడం ఎంత తొందరగా చేయగలిగితే అంత మంచిదండి. అది కూడా ఎస్పెషలీ ఫస్ట్ 1 hour ఆఫ్ లైఫ్లో. సో తర్వాత పాలు సరిపడా రావడం కానీ, బేబీ వైపు ఫీడింగ్ ఇబ్బందులు లేకుండా అవ్వడం కానీ వీటన్నిటికీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం వీలైనంత తొందరగా, వీలైతే మొదటి గంటలోపు బేబీని ఫీడింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో సక్సెస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఫ్రీక్వెంట్గా పాలు ఇవ్వాలి. సో అంత హెల్త్ బాగున్న బేబీస్కి ఆన్ డిమాండ్ ఫీడింగే మంచిదండి ఎప్పుడైనా కూడా. అంటే బేబీ అడుగుతుంది నాకు ఆకలేస్తుంది అని, లైక్ అంటే ఏడుపులు మేబీ లాస్ట్ స్టేజ్ అవ్వచ్చు, ఈలోగానే బేబీ వెతుక్కోవడము, కదలడము, అప్పటిదాకా హ్యాపీగా ఉన్న బేబీ ఇరిటేట్ అవ్వడము. సో ఈ బిహేవియర్ బట్టి మనం ఫీడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చండి.
సో అంటే టైం ప్రకారం 2 గంటలు అయిపోయింది, గంట అయిపోయింది అలా ఇవ్వాల్సిన అవసరం నార్మల్గా ఉన్న బేబీస్లో అంత ఉండదండి. సో బేబీ డిమాండ్ ఫీడింగ్తో వెళ్ళడమే మంచి ఆప్షన్ ఎప్పుడైనా కూడా. అండ్ ఫీడింగ్ ఎంతసేపు ఇవ్వాలి, సో ఒకవైపు బేబీ జనరల్గా 15 to 20 మినిట్స్ అండి. బేబీ తీసుకునే దాన్ని బట్టి కొంతమంది ఫాస్ట్గా తీసుకుంటారు. అండ్ ఎస్పెషలీ రోజులు గడిచే కొద్దీ 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత ముందు అరగంట సాగే బేబీ 10 నిమిషాలకి పావు గంటే ఫుల్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో 15 to 20 మినిట్స్ ఆన్ యావరేజ్. ఇండివిజువల్గా బేబీని బట్టి అది మారుతూ ఉంటుందండి. సో ఇంతసేపే ఇవ్వాలి అని రూల్ ప్రకారం, ఇంత టైంకే ఇవ్వాలి అని దాని ప్రకారం వెళ్ళాల్సిన అవసరం జనరల్గా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, పాలు సరిపోతున్నాయో లేదో చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ 90% ఆఫ్ మదర్స్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ పాలు సరిపోవడం లేదేమో. సో బేబీ రకరకాల రీజన్స్తో ఏడుస్తారు. ఏడ్చిన ప్రతిసారి పాలు సరిపోవటం లేదు, వచ్చిన వాళ్ళందరూ ఈ మాట ఇంకా రీఇన్ఫోర్స్ చేస్తారనమాట. సో పాలు సరిపోవడం జనరల్గా 90% న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుందండి. మనం పాలు తాగించడానికి మదర్ వైపు నుంచి కావాల్సింది తను రిలాక్స్డ్గా ఉండడము, చక్కగా తినడము, టైంకి నిద్రపోవడము. సో ఇవన్నీ బాగుంటే మదర్లో ఆటోమేటిక్గా పాలు బాగానే వస్తాయండి. బేబీకి సరిపోతున్నాయా లేదా అనేది మనం ఎలా గమనించుకోవాలి అంటే ఓవరాల్ మెయిన్ వెయిట్ అండి. సో వెయిట్ గెయిన్ అంతా యాడిక్వేట్గా ఉండి పాలు తాగించిన ఒక బేబీ ఒక 2-3 గంటలు హ్యాపీగా నిద్రపోతుంది. వెంటనే అరగంటకి గంటకి లేచి ఏడడం అంతా లేదు, కంఫర్ట్గా 2-3 గంటలు పడుకుంటుంది, యూరిన్ 5-6 సార్లు వెళ్తుంది. ఇవన్నీ బాగుంటే పాలు సరిపోతున్నట్టుగానే తీసుకోవచ్చండి. కొంతమంది 3 రోజులు 4 రోజులకు ఒకసారి కూడా మోషన్కి వెళ్ళరు. దీనివల్ల ఏమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా? మోషన్ అనేది లెఫ్ట్ ఓవర్ కదండి. పాలు తాగించుకొని అరిగించుకున్నాక మిగిలిపోయిన వేస్ట్ అనేది మోషన్ లాగా ఫామ్ అవుతుంది. సో పాలు అనేది అరుగుదల చాలా బాగుంటుంది కాబట్టి మోషన్ క్వాంటిటీ పిల్లల్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ అండి. ఇప్పుడు కొంతమంది రోజుకి 5-6 సార్లు వెళ్తారు, కొంతమంది 4-5 రోజులకు ఒకసారి వెళ్తుంటారు. సో మనం కంగారు పడాల్సింది రోజు ఉన్న హ్యాబిట్ ఇవాళ డిస్టర్బ్ అయింది అంటే, లైక్ రోజు ఒకసారి వెళ్ళేదండి ఇవాళ 5-6 సార్లు వెళ్ళిపోతుంది, రోజు గట్టిగా ఉంది ఇవాళ నీళ్ళగా వెళ్తుంది. సో అలాంటి వాటికి మనం వరీ అవ్వాలి. అంతేగాని నెంబర్ ఆఫ్ మోషన్ అనేది ఒక్కటి ఇండివిజువల్గా రోజు బేబీ 5-6 సార్లు వెళ్తుంది దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓన్లీ థింగ్ బేబీ పొట్ట టైట్గా ఉన్నా, వాంతులు ఎక్కువగా అవుతున్నా, పాలు తాగినా కూడా వెయిట్ సరిగా పెరగడం లేదు అనుకున్నా అలాంటి సందర్భాల్లోనే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలండి. అది లేనప్పుడు 5-6 రోజులకు ఒకసారి వెళ్ళినా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నార్మల్గా పుట్టిన బిడ్డ ఎంత వెయిట్ ఉండాలి అసలు? నెలలు నిండిన బేబీ మినిమం 2.5 అండి మా కట్ ఆఫ్, మెడికల్ కట్ ఆఫ్. 2.5 కేజీల నుంచి 4 కేజీల వరకు వెయిట్ ఉంటారండి. 2.5 లోపు ఉన్నప్పుడు లైక్ 3 నెలలు నిండకుండా పుట్టడము, నెలలు నిండిపోయినా తల్లిలో ఉన్న ఇబ్బందుల వల్ల వెయిట్ సరిగా పెరగకపోవడము, 2.5 నుంచి 4 కేజెస్ అని యావరేజ్. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు వెంటనే కొన్ని రకాల టీకాలు వేయిస్తారు. అసలు ఈ టీకాలు ఎందుకు వేయిస్తారు, ఇటు వల్ల ఉపయోగాలు ఏంటి? టీకాలు అనేవి ఎప్పుడైనా మన ఒంట్లో ఉన్న వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచడం కోసం అండి. సో ప్రీవియస్గా చాలా వినున్నాం మనం, బేబీస్ చాలా జబ్బులతో చనిపోయేవాళ్ళు. సో వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేయటం వల్ల మనం చాలా జబ్బులు క్రాస్ అయ్యి ఇక్కడ వరకు రాగలిగామండి. ఇదివరకు 10 మంది పుడితే 3-4 చనిపోవడం అలాంటివి వినేవాళ్ళం రెగ్యులర్గా. నవేడేస్ అనేది చాలా చాలా తగ్గింది థ్యాంక్స్ టు ది మెడికల్ కేర్ అండ్ ద వ్యాక్సినేషన్స్. సో జనరల్గా బేబీస్కి ఇచ్చే వ్యాక్సిన్స్ 3 వ్యాక్సిన్స్ ఇస్తారండి, బీసీజీ, ఓపీ, పోలియో అండ్ హెపటైటిస్. సో ఇవన్నీ కూడా హెల్దీగా ఉన్న బేబీస్కి పుట్టినరోజు మొదటి రోజే వేస్తారు. కొంచెం బేబీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిశ్చార్జ్ అయ్యే టైంకి వేస్తారు. సో ఈ వ్యాక్సిన్స్ వేయటం వల్ల పోలియో, హెపటైటిస్ అండ్ టీబీ అండి, బీసీజీ, టీబీ ఈ జబ్బుల్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒకటి పుట్టిన వెంటనే ఒక ఇంజెక్షన్ వేస్తారండి బేబీస్ అందరికీ, విటమిన్ కే అంటాము. అది సప్లిమెంట్ అండి, లైక్ ఇప్పుడు మనం వాడే మల్టీవిటమిన్ వీటిలాగానే అది కూడా ఒక విటమిన్ ఇంజెక్షన్. సో దట్ ఈజ్ నాట్ అన్ వ్యాక్సినేషన్. ఈవెన్ మనకు పుట్టిన వెంటనే విటమిన్ కే ఇచ్చిన బేబీస్కి కూడా మనం ఈ 3 వ్యాక్సిన్స్ డిశ్చార్జ్ అయ్యేలోపు ఫస్ట్ 1 వీక్ ఆఫ్ లైఫ్లో బేబీకి ఎట్టి పరిస్థితుల్లోనే అందేలాగా చూసుకోవాలి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు చర్మం పొడిబారిపోయి పొక్కులుగా ఉంటుంది. వారికి ఎందుకు అలా ఉంటుంది, దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సాధారణంగానే అది తగ్గిపోయే అవకాశం ఉంటుందా? బేబీ స్కిన్ అనేది చాలా 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 సెన్సిటివ్గా ఉంటుందండి. ఇప్పుడు సడన్గా కడుపులో చాలా కంఫర్టబుల్ వాతావరణం నుంచి వచ్చిన బేబీ బయట ఈ ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బేబీలో కొన్ని రియాక్షన్స్ నార్మల్గానే వస్తాయండి. లైక్ బేబీలో కొంచెం స్కిన్ రెడ్గా రావడము, స్కిన్ ర్యాషెస్ లాంటివి రావడము, లీజన్స్ లాంటివి రావడము. బట్ 90% ఆఫ్ కేసెస్లో ఇవి చాలా మటుకు నార్మలేనండి, ఫిజియలాజికల్లే ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైనా మన స్కిన్ లీజన్స్ వచ్చినప్పుడు ఒకసారి పిడియాట్రిషియన్ చెక్ చేసుకోవటం మంచిది.
బట్ వీటి గురించి మనం కంగారు పడి అనవసరంగా పెద్దవాళ్ళ వాడే ఆయింట్మెంట్స్ అలాంటివి తీసుకొచ్చి అలాంటివి చేయకపోవడమే మంచిదండి. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ నార్మల్గానే వస్తాయి బేబీలో, జస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అంతే. అవి ఆటోమేటిక్గా తగ్గిపోతే మనం ఏం చేయకపోయినా కూడా. అండ్ ఆ డ్రైనెస్ అంటారా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్నానం చేసినాక ఒక మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల ఈ కండిషన్స్ చాలా మటుకు మనం ఓవర్కమ్ చేయొచ్చు అండి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్లో కూడా జాండీస్ ఉన్నాయని చెబుతుంటారు. అసలు అప్పుడే పుట్టిన వారిలో కూడా జాండీస్ ఎలా వస్తాయి, ఎందుకు అలా చూపిస్తుంది? నార్మల్ ఫిజియాలజీ కొన్ని బ్లడ్లో జరిగే చేంజెస్ వల్ల పుట్టిన పిల్లలందరిలోనూ కామెర్లు ఎంతో కొంత వస్తాయండి. సో నార్మల్ అనేది కొంత లిమిట్ దాటి ఉన్నప్పుడు మనం కంగారు పడాలి. సో ఇప్పుడు 3 కేజీలు ఉన్న బేబీ ఒక 10-15 పాయింట్లు ఉందని మనం కంగారు పడి బేబీని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. పిల్లల్లో జాండీస్ అనేది క్వైట్ నార్మల్ థింగ్. సో మనం బేబీ ఏజ్కి వెయిట్కి సరిపడగా ఉందా, అది దాటి ఉందా అనేది ఒక్కటి చెక్ చేసుకోగలగాలండి. సో జాండీస్ అన్నప్పుడు పిడియాట్రిషియన్ వాళ్ళు బేబీ ఏజ్ని బట్టి హెల్త్ స్టేటస్ని బట్టి బేబీకి సరిపడా ఉందా ఎక్కువగా ఉందా అనేది డిసైడ్ చేస్తారు. సో బట్ 90% ఆఫ్ కేసెస్ జాండీస్ అనేది బేబీస్లో నార్మల్ అండి. దానికోసం మనం ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని కొంతమంది బాక్స్లో పెడుతుంటారు. అదేవిధంగా కొంతమందిని సూర్యకాంతికి చూపించమని అంటుంటారు వెలుతురులో. ఎందుకు ఈ 2 పద్ధతులని కొంతమందికి చూపించమని చెబుతుంటారు? ఆ టెంపరేచర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. పుట్టిన పిల్లల్ని వెచ్చగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు బాగలేని పిల్లల్ని బాక్స్లో పెట్టారు అంటే దట్ కెన్ బి మల్టిపుల్ రీజన్స్ అండి, చాలా ఉండొచ్చు. ఆయాసం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, ఏడుపు సరిగ్గా రాకపోవడము, బరువు తక్కువగా పుట్టడము, తల్లిలో ఇంకేదైనా ప్రాబ్లం బేబీలో కనబడే అవకాశం ఉందని అబ్జర్వేషన్ కోసము, రకరకాల కారణాలండి. దట్స్ డిఫరెంట్. ఇప్పుడు మనం నార్మల్ బేబీస్ గురించి మాట్లాడుకుందాము. సో వెచ్చదనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లల్లో. అండ్ ఎండ చూపించడం అంటారా, ఎండ చూపించడం మంచి ప్రాక్టీస్ అండి. సో మనం ఇప్పుడు అంతా వింటున్నాం కదండి, విటమిన్ డి అనేది మన బాడీస్లో ఎస్పెషల్లీ చాలా ఎసెన్షియల్. ఇప్పుడు కోవిడ్ కానీ ఇది కాదు అది కాదు, ప్రజెంట్ ఉన్న మెడికల్ కండిషన్స్ అన్నిట్లోనూ కూడా విటమిన్ డి అనే దానికి ఎంతో కొంత రోల్ ఇంప్లై చేస్తున్నారండి ఇప్పుడు. సో ఎండ వల్ల బాడీలో విటమిన్ డి అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్ టు ది బేబీ అండ్ ద మదర్ ఆల్సో. సో ఎండకి చూపించడం అనేది మంచిదేనండి, బట్ విత్ మోడరేషన్. సో అంటే చల్లగాల్లో తీసుకొచ్చి బయట కూర్చోబెట్టడం సేఫ్ కాదు, మలాని మండిపోయి ఎండలో తీసుకెళ్ళి పెట్టడం కూడా సేఫ్ కాదు. సో లైట్ ఎండ అనమాట. సో మార్నింగ్ టైమ్స్లోను ఈవినింగ్ టైమ్స్లో నీరెండ ఉన్నప్పుడు బేబీ ఓన్లీ డైపర్ మాత్రం ఉంచేసి మిగతా అంతా బాడీకి ఎక్స్పోజ్ అయ్యేలాగా కొంచెం సేపు రైట్కి లెఫ్ట్కి తిప్పి పొజిషన్ మార్చుకుంటూ ఎండ చూపించడం అనేది చాలా మంచి అలవాటు అండి, చేయొచ్చు. అండ్ చాలామంది జాండీస్ కోసం ఎండ చూపిస్తున్నాము అంటారు. సో ఎండ మంచిదే, బట్ జాండీస్ థెరపెటిక్ దానికి ఎండ సరిపోదండి. జాండీస్ ఉన్నప్పుడు మనం దానికి అవసరమైన ఫోటోథెరపీ అనేది హాస్పిటల్లో చూపించుకోవడమే మంచిది. లిమిట్ దాటి ఉన్న జాండీస్ని ఎండతో ట్రీట్ చేయడం అనేది జరగదండి. ఎండకు చూపించడం మాత్రం మంచి అలవాటు, విటమిన్ డి కోసం బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు ముఖ్యంగా తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇది చాలా కామన్గానండి, చాలా వింటుంటాం ఓపీలో, మదర్కి ఇది పెట్టట్లేదు అది పెట్టట్లేదు ఇన్ని రెస్ట్రిక్షన్స్. సో వన్ సింపుల్ థింగ్ అండి, మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏ కేర్ అయితే తీసుకున్నామో, ఏ జాగ్రత్తలు అయితే తీసుకున్నామో, ఎలాంటి ఫుడ్ అయితే తీసుకున్నామో, డెలివరీ తర్వాత ఏది మారిపోదండి. సేమ్ కండిషన్స్ విల్ అప్లై టు దిస్ ఆల్సో. సో అంటే ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడైనా బేబీకి తల్లి నుంచి అన్నీ రావాలి, డెలివరీ అయిన తర్వాత అయినా తల్లి నుంచి తల్లి పాల ద్వారానే అన్నీ రావాలి. సో తల్లిలో మనం స్పెషల్గా మార్చుకోవాల్సినవి అయితే ఏం లేవండి. దానికోసం డెలివరీతో స్పెషల్గా పథ్యం చేయించడం కానీ, సో తనకి ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడం కానీ, వాటర్ రెస్ట్రిక్ట్ చేయడం కానీ, ఇలాంటివి ఏవి మనం ఫాలో అవ్వకపోవడమే మంచిది. సో తల్లికి హెల్దీ ఫుడ్ అండి ఎప్పుడైనా కూడా. సో ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏమైతే ఫాలో అవుతామో, వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్ అండి, ఓన్లీ బీరకాయ పెట్టాల్సిన అవసరం లేదు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు విత్ మోడరేషన్, ఏదన్నా కూడా లిమిటెడ్గా. నాన్ వెజిటేరియన్ తీసుకునేగలిగిన వాళ్ళైతే ఎగ్ కానీ, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి. ఓన్లీ థింగ్ కారం, మసాలా, ఉప్పు, కారం, మసాలా లాంటివి తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ అబ్జల్యూట్ అండి. తల్లికి అన్ని రకాల పోషకాలు ఉండేలాగా ఆహారం ఇవ్వడమే తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా చాలా మంచిది. నవజాత శిశువుల్లో వచ్చే అనారోగ్య సమస్యలను గుర్తించడం ఎలా? అనారోగ్య సమస్యలు అంటే రకరకాలుగా ఉంటాయండి. ఓన్లీ థింగ్ బేబీ మనకు రెగ్యులర్గా ఉండే పాలు టైంకి తీసుకుంటుందా, రెగ్యులర్గా ఎప్పటిలాగానే బేబీ ఆడుకుంటుందా, కదులుతుందా. సో రోజు ఉన్న బిహేవియర్ నుంచి చేంజ్ అండి. అంటే నిన్నటిదాకా బేబీ ఇలా లేదు, ఇంతసేపు నిద్రపోవట్లేదు, ఇంత తక్కువ ఫీడింగ్ తీసుకోవట్లేదు, నిన్నటికంటే ఇవాళ తక్కువ తీసుకుంటుంది, ఇలా మదర్ ఫీల్ అయింది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంక ఇది కాకుండా
బేబీ సరిగ్గా కదలకపోవడము, కాళ్ళు చేతులు ఆడించకపోవడము, రోజులాగా సరిగ్గా టైంకి పాలు తీసుకోకపోవడము. మెయిన్ చాలా మందిలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇలానే ఎక్కువ బయటపడుతుందండి. రోజులాగా పాలు తీసుకోవట్లేదు, బాగా డల్గా ఉంది, ఏడవట్లేదు, పాలు తాగట్లేదు, ఆయాస పడుతుంది. ఇలాంటివన్నీ ఎప్పుడైనా మనం ఇమీడియట్ కన్సర్న్ అండి, వెంటనే పీడియాట్రిషియన్తో కన్సల్ట్ అవ్వాలి. సో దాని సిగ్నిఫికెన్స్ వాళ్ళు రీఅష్యూర్ చేస్తే తప్ప ఇలాంటివన్నీ మనం ఎప్పుడైనా సీరియస్గా తీసుకుని ట్రీట్ చేసుకోవాల్సిన పరిస్థితులు అండి. కొంతమంది చంటి పిల్లలు ఎక్కువ నిద్రపోతుంటారు. అది వాళ్ళు సాధారణంగా నిద్రపోతున్నారా లేకపోతే ఏదైనా సమస్యతో నిద్రపోతున్నారా అని తెలియక కొంతమంది తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. దీనికి మీరేం చెప్తారు? నిద్ర అనేది నార్మల్ న్యూ బార్న్స్ వచ్చి అప్పుడే పుట్టిన పిల్లలు రోజులో 14 నుంచి 16 గంటల వరకు నిద్రపోతారండి. వాళ్ళకి ఇంక వేరే ఏముందండి, తాగడం పడుకోవడం, తాగడం పడుకోవడం. సో టైంకి 2-3 గంటలకు ఒకసారి లేచి పాలు తాగుతూ ఉంది, లేచిన టైంలో యాక్టివ్గా ఉంది, కదులుతుంది. అలా ఉన్నప్పుడు మేబీ కొంచెం ఎక్కువసేపు నిద్రపోతున్నా దాని గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన పని అయితే లేదండి. అసలు ఫీడింగ్కి కూడా లేవట్లేదు, మనం లేపి తాగించడానికి ట్రై చేసినా తాగట్లేదు, ఒక పూట ఒక రోజు కంటిన్యూగా అలా ఉండిపోతుంది. అలాంటప్పుడు డెఫినెట్గా మనం కొన్ని కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవాలండి. బట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ రోజులో ఎక్కువసేపు నిద్రపోవడము, పాలు తాగుతూ ఉంటే నిద్రపోతుంది, లేపితే తాగుతుంది, ఇలాంటి కండిషన్స్ చాలా మటుకు అంత భయపడేంత ఇదైతే కాదండి. ఇప్పుడే పుట్టిన బిడ్డలను పట్టుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అసలు పుట్టిన పిల్లల్ని ఎక్స్పోజర్ లేకుండా, అంటే లైక్ చాలామంది ఉండే ఎక్కువ మందితో కాంటాక్ట్ పిల్లలకి అంత మంచిదైతే కాదండి. అంటే ఇప్పుడు బేబీస్ అంత క్యూట్గా ఉంటారు, అందరికీ దగ్గర తీసుకోవాలనే అనిపిస్తుంది. బట్ బేబీ హెల్త్ పరంగా వస్తే బయట జనాలతో, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్తో కాంటాక్ట్ ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిదండి. ఇప్పుడు పాతకాలం అంటూ అనేవాళ్ళు కదండి, 11 రోజులు 20 రోజులు బేబీని మదర్ని వాళ్ళకి ఒక ఇండివిజువల్ టైం, ఎవరితోనూ కలవకుండా, దేనికి ఎలవ్ చేయకుండా, ప్రైవసీ టైం. సో అది బెటర్ ఆప్షన్ అండి పిల్లలకి ఎప్పుడైనా. అండ్ ఈవెన్ ఆ డేస్ దాటిపోయినా కూడా పిల్లల్ని గ్యాదరింగ్స్కి కానీ, చుట్టూ 10 మంది మనుషులు కానీ వాళ్ళందరికీ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడమే మంచిది. సో పట్టుకునేటప్పుడు కూడా మనం ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకుని ఉంటే మంచిదండి. ఎస్పెషలీ స్నానం చేసినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు, భోజనం చేసి వచ్చినాక, ఇలాంటి తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలండి బేబీని టచ్ చేయాలంటే. మిగతా పరిస్థితుల్లో బేబీని టచ్ చేసిన ప్రతిసారి కూడా జస్ట్ ఇప్పుడు శానిటైజర్స్ దొరుకుతున్నాయి కదండి, జస్ట్ శానిటైజ్ చేసుకుంటే సరిపోతుంది. పల్నాడు ప్రాంతంలోనే ఈ చంటి బిడ్డలకు వైద్య సేవలు అందిస్తున్న మొట్టమొదటి హాస్పిటల్ లైఫ్ లైన్ హాస్పిటల్ అన్నారు. ఎలాంటి వైద్య సదుపాయాలు, వైద్య చికిత్సలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు మన హాస్పిటల్లో ఉన్నాయి తెలియజేయగలరు? పిల్లల్లో వచ్చే చాలా రకాల జబ్బులు అండి. లైక్ ఇప్పుడు ఆయాసం కానివ్వండి, ఆయాసం ఉన్నప్పుడు యూజ్ చేసే మిషనరీ తక్కువగా ఉంటే CPAP పెడతాము, HFNC అంటాము. ఇంకా ఎక్కువగా ఉంటే ఆయాసం వెంటిలేటర్ పెడతాము. బరువు తక్కువ పుట్టిన పిల్లల కోసం సర్ఫాక్టెంట్ చేస్తాము. ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్లల కోసం ICU కేర్ కానీ, వెంటిలేటర్స్, వార్మర్స్, అండ్ కామెర్లు ఎక్కువగా వచ్చిన పిల్లల కోసం ఫోటోథెరపీ యూనిట్స్, అండ్ మరీ కామెర్లు ఎక్కువగా అయినప్పుడు రక్త మార్పిడి అనేది చేస్తామండి. ఈ రక్త మార్పిడి కూడా మన దగ్గర జరుగుతుంది. అట్టగానే ఏడుపు లేకుండా పుట్టిన పిల్లల్లో ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి హెడ్ కూలింగ్ అంటామండి, ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట అది. సో హెడ్ కూలింగ్ కానీ, లెవెల్ 3 నుండి లైక్ బేబీస్లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ గుండె జబ్బులు కానివ్వండి. సో ఆపరేషన్ పడేవి వేరే చోటకి పంపించాల్సి వస్తుంది, కానీ ఆపరేషన్ అవసరం లేని గుండె జబ్బులు కానివ్వండి, ఊపిరితిత్తులో వచ్చే నిమ్ము, ఆయాసము, కామెర్లు, ఇన్ఫెక్షన్స్, ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ కూడా ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ కేర్తో అన్ని రకాల ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయండి మన హాస్పిటల్లో. ఈ ఇంత విలువైన సమయాన్ని, సమాచారాన్ని మన భారత వనిత టీవీ ద్వారా ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. గవర్నమెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తాం అంటే